కిందికి వంగే ముక్కుతో ఉన్న విమానాన్ని ఎప్పుడైనా చూసారా? చాలామంది దాన్ని లోప్ అనుకున్నారు. కానీ అది విమాన చరిత్రలోనే అద్భుతమైన ఇంజినీరింగ్ అద్భుతం. కాన్కోర్డ్. ఈ సూపర్‌సానిక్ విమానం లండన్ నుండి న్యూయార్క్ కేవలం 3 గంటల్లో చేరేది. సాధారణ విమానాలకు దాదాపు 8 గంటలు పడుతుంది. దీని వేగం మాచ్ 2 వరకు చేరేది. అంటే గంటకు 2180 కిలోమీటర్లకు పైగా. ఒక బుల్లెట్ కంటే వేగంగా. గాలిని చీల్చుకుంటూ వెళ్లేందుకు ఇంజినీర్లు దీని ముందు భాగాన్ని చాలా పొడవుగా, పదునుగా రూపొందించారు. కానీ ల్యాండింగ్ సమయంలో పైలట్‌కు రన్‌వే కనిపించేది గాదు. అందుకే విమానం ముక్కు కిందికి వంగేలా ప్రత్యేకమైన మూవబుల్ నోస్‌ను రూపొందించారు. టేక్ ఆఫ్, ల్యాండింగ్ సమయంలో అది కిందికి వంగి ఫ్లైట్‌లో మళ్లీ పైకి లేచేది. అంత అద్భుతమైన టెక్నాలజీ ఉన్నప్పటికీ భారీ ఇంధన వినియోగం, భారీ ఖర్చులు, శబ్ద తరంగాల సమస్యలు, అలాగే 2000లో జరిగిన ప్రమాదం కారణంగా 2003లో కాన్కోర్డ్ సేవలను నిలిపివేశారు. ఇప్పటికీ దాని వేగాన్ని ఏ ప్యాసింజర్ విమానం దాటలేదు.